ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లో పిల్లలకి బర్రె పాలు కానీ, ఆవు పాలు కానీ, మేక పాలు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో పట్టకూడదు. డాంకీ పాలు ఇక్కడ పట్టలేదు. చలికాలంలో పుట్టిన బేబీస్కి, సమ్మర్లో పుట్టిన బేబీస్కి అండ్ మాన్సూన్లో పుట్టిన బేబీస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? బేబీస్ పరంగా ఏవి డిఫరెన్స్ ఉండదు. మనం ప్రొవైడ్ చేసే టెంపరేచర్ ఎలా ఉంటుంది అనే దానిపైననే బేబీ అవుట్పుట్ ఉంటుంది. అమెరికాలో, చైనాలో వీడియోస్ చూస్తుంటే ఎంత సుకుమారంగా హ్యాండిల్ చేస్తారు బేబీని. ఇండియాలో అయితే ఇట్లిట్టని దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ అమ్మమ్మాస్ యూస్ టు డూ. ఈజ్ దట్ కరెక్ట్? బేబీని ఎంత జెంటిల్గా హ్యాండిల్ చేస్తే బేబీకి అంత మంచిది. ఈ రిపీటెడ్గా రబ్ చేస్తూ స్కిన్ని చేయడం వలన ఏ యాడెడ్ బెనిఫిట్ ఉండదు, ఇంకా మనం తెలియకుండా నష్టమే కలిగిస్తుంటాము. ద మదర్ వాజ్ అ డయాబెటిక్. ఆమె బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న మిల్క్ బేబీకి ఇవ్వడం వల్ల ఇస్ దేర్ ఎ ఛాన్స్ ద బేబీ మైట్ గెట్ డయాబెటీస్? సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఉండదు. అందరు మదర్స్లో బ్రెస్ట్ మిల్క్ ఒకేలాగా ప్రొడ్యూస్ అవుతుంది. మీకు కూడా రీసెంట్లీ దేర్ ఇస్ ఎ న్యూ బోర్న్ ఇన్ ద హౌస్, రైట్? ఎస్. సో యాజ్ అ నియోనటాలజిస్ట్ మీరు మీ న్యూ బోర్న్ కి ఎలాంటి కేర్ తీసుకుంటారు? If there is one thing that you have to pick up, that is to protect them from infections. Hey guys, welcome to Oka Chinna Muchata. So today we have Dr. Nitish, who is a pediatrician and a neonatologist. అంతే కాకుండా నల్గొండలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పెద్ద నిక్యూ సెటప్ తోని నెస్ట్ హాస్పిటల్ ని వీళ్ళు స్థాపించినారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ డాక్టర్ నితీష్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు నల్గొండ. సో బై ద వే, హౌ ఆర్ యూ? I'm good. Thank you so much for having me here, Surya. యా, సో అంటే సడన్ గా నల్గొండలో ఇంత పెద్ద నిక్యూ సెటప్, హౌ మెనీ, ఒక 20 నిక్యూ బెడ్స్ ఉంటాయా సార్ మన దగ్గర? మన దగ్గర 10 ఉన్నాయి. Okay. టెర్షరీ లెవెల్ 3 నియోనేటల్ కేర్ లో. ఓ, లెవెల్ 3 ఓకే. అండ్ పిక్యూ? పిక్యూలో 6 బెడ్స్ ఉన్నాయి. ఓకే. సో టోటల్ గా హాస్పిటల్ మొత్తం ఎంత బెడెడ్ హాస్పిటల్? ఇట్స్ ఎ 22 bedded hospital. 22 బెడెడ్ హాస్పిటల్. యా, దట్స్ వాట్ ఐ సెడ్. Yeah. సో నిక్యూకి పిక్యూకి తేడా ఏంటి? నాకు తెలుసు, బట్ జనాలకు తెలియాలి. సో ప్లీజ్. సో నిక్యూ అనేది అప్పుడే పుట్టిన పిల్లలకి సంబంధించిన ఐసీయూ. సో న్యూ బోర్న్ ఐసీయూ. ఇక్కడ మనము నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్న పిల్లలకి కానీ, వేరే ఏదైనా గుండె సంబంధించిన సమస్యలు, జీర్ణకోశకు సంబంధించిన సమస్యలు ఉన్న పిల్లలు, నెలలోపు వయసు ఉన్న పిల్లలందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేది నిక్యూడ్. ఇక నెల వయసు దాటినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు కూడా అందరినీ మనం పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లోనే కన్సిడర్ చేస్తాం. సో వాళ్ళకి సంబంధించి పిల్లల ఐసీయూ అనేది పిక్యూ. మీకు కూడా రీసెంట్లీ దేర్ ఇస్ ఎ న్యూ బోర్న్ ఇన్ ద హౌస్, రైట్? ఎస్. సో యాజ్ అ నియోనటాలజిస్ట్ మీరు మీ న్యూ బోర్న్ కి ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఐ మీన్ లైక్ మనం అందరికి చెప్తాము, మన పేషెంట్స్ కన్నా చెప్తాము, ఓకే ఫైన్. మీకు మన పేషెంట్స్ కి చెప్పినా సరే వాళ్ళు కొన్ని పాటించారు బికాస్ ఆఫ్ ద గూగుల్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే కండిషన్స్ కానీ, హౌ ఆర్ యూ ట్రీటింగ్ యువర్ న్యూ బోర్న్? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 3 monthsలో పిల్లలకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ దర్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు పిక్ అప్ బేబీ కేర్ సంబంధించి, దట్ ఈస్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడం కోసం మనం చేయాల్సింది యూజువల్గా హైజీన్ మెయింటైన్ చేయడము, క్లాతింగ్ కానివ్వండి, చుట్టూ వాళ్ళు ఉండే ఎన్వైరన్మెంట్ ఎస్పెషల్లీ పీల్చే గాలి కానివ్వండి, హ్యాండ్లింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీలున్నంత వరకు మనము ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్లీ క్లాతింగ్ అయితేనేమో రెగ్యులర్గా వాష్ చేయడము, అది కూడా మనకి బేబీ క్లోత్స్ కంపాటబుల్ వాషింగ్ డిటర్జెంట్స్ ఉంటాయి, వాటితో మాత్రమే వాష్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈజీగా స్కిన్ ఇరిటేషన్, డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అనేది ఉండడం చాలా ముఖ్యం ఆ డిటర్జెంట్స్లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము అది మిస్ చేస్తాము. అండ్ అదర్ థింగ్ ఈజ్ బేబీ ఉండే రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ని మనము లిమిటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ పీపుల్, సో బయట నుంచి వచ్చిపోయే వాళ్ళని వీలున్నంత వరకు లిమిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్న, బట్ హౌ ఇస్ దాట్ పాసిబుల్? ఇంటికి వచ్చి రండి, పాపని చూసి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఎత్తుకుంటాము, లేకపోతే మన పాప అనుకుంటూ వస్తారు కదా. ట్రూ. సో మన కమ్యూనిటీస్లో ఇది యూజువలీ ఒక పెద్ద ఛాలెంజ్. సో మనం దానికి ఆల్దో మనం కంప్లీట్గా వాళ్ళని అవాయిడ్ చేయలేకపోయినా అట్లీస్ట్ మనము ప్రివెంటివ్ మెజర్స్ అనేవి మనం తీసుకోగలిగేవి, మనం యూజువల్గా చేయగలిగేవి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అని అంటే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము. సో యూజువల్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు, పిల్లల్ని చూడడానికి వచ్చారు, న్యూ బోర్న్ బేబీస్ని ఇంట్లో అన్నప్పుడు వాళ్ళకి మనము ఫస్ట్ థింగ్ చేయాల్సింది హ్యాండ్స్ క్లీన్గా వాష్ చేసుకోవడము, అలానే వెంటనే హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయడము. ఇక బేబీ దగ్గరగా వచ్చినట్లయితే ప్రిఫరబ్లీ ఒక మాస్క్ పెట్టుకొని బేబీ దగ్గరికి రావడము. సో ఇవి చేయడం వలన ఏంటంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మనకి బేబీస్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటిలో ఈ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు బర్త్ వెయిట్ తక్కువ ఉండడం వలన, వాళ్ళు ఏజ్ తక్కువ ఉండడం వలన ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. ఇది ఒకటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఐ లిసన్ ఫ్రమ్ సో మెనీ పేరెంట్స్, న్యూ బోర్న్ పేరెంట్స్, కొత్తగా పుట్టిన బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ఐ మీన్ లైక్ ఇట్ కీప్స్ గెటింగ్ ఫ్లక్చుయేటెడ్. దట్స్ రైట్. సో వై? వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ డిటర్మైన్స్ హీట్ లాస్ అనేది మన బాడీ సర్ఫేస్ ఏరియా టు ది వెయిట్ రేషియో. ఓకే, సో బేబీస్కి బాడీ సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది, వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. మనకి అడల్ట్స్కి అయితేనేమో రివర్స్ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, బాడీ సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది. సో బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా హీట్ లూజ్ అవడానికి చాలా ఈజీ. అండ్ ద అదర్ థింగ్ ఈస్ వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళ బాడీ కోల్డ్ ఎన్వైర్న్మెంట్లో నుంచి బయటికి రావడం వలన వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు హీట్ ప్రొడ్యూస్ చేసుకోవాలి వాళ్ళు నార్మల్ టెంపరేచర్కి రావడానికి. బికాస్ మదర్స్ వూమ్లో ఉన్నప్పుడు చాలా కోల్డ్ టెంపరేచర్లో ఉంటుంది బేబీ. బయటకు వచ్చాక వాళ్ళు హీట్ ప్రొడ్యూస్ చేసుకొని దెన్ నార్మల్ టెంపరేచర్కి రావాలి. కానీ ఇలా జరిగేటప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్గా సపోర్ట్ అనేది బేబీకి ఉన్నట్లయితే బేబీ ఈజీగా హీట్ ప్రొడ్యూస్ చేసుకొని నార్మల్ టెంపరేచర్కి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఈస్ ద సేఫెస్ట్ వే టు కీప్ ద బేబీ వార్మ్ ఆల్ ద టైమ్ ప్రాపర్గా? సో అండ్ ఆల్సో follow-up question, should we always keep the baby warm? Yes. So in the first few days of life, maintaining temperature, normal temperature maintain చేయడం అనేది extremely crucial for long term outcome of the baby. బేబీ పుట్టిన వెంటనే ప్రాపర్గా డ్రై చేయడము, ఒక డ్రై క్లాత్లో బేబీని ర్యాప్ చేయడము, అండ్ యూజువల్గా వాళ్ళు హీట్ లూజ్ అయ్యేది హెడ్, హ్యాండ్స్ అండ్ ఫీట్. సో వీటిని మనం వెంటనే కవర్ చేయడం, క్యాప్స్ కానీ, గ్లవ్స్ కానీ, మిట్టెన్స్ కానీ, సాక్స్ ఇవన్నీ వేసి బేబీకి మనం హీట్ లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడము. అండ్ అగైన్ వీలున్నంత వరకు బేబీని మనము కంప్లీట్గా కవర్ చేసేసి ఓన్లీ మనం కేర్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు, అంటే ఫీడింగ్ ఇవ్వడం కానీ, డైపర్ చేంజ్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే మనం బేబీని అన్డ్రెస్ చేసేలాగా చూసుకోవాలి. ఇండోర్స్లో ఉన్నప్పుడు కూడా క్యాప్స్ అండ్ మిటెన్స్ ఇవన్నీ వి షుడ్? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇండోర్స్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనకు బేబీకి కంట్రోల్ టెంపరేచర్ ఉంది అని అనుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో టెంపరేచర్ మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అంటే బేబీ కూల్ అవ్వకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. సో మనం ఇండోర్స్లో ఉన్నప్పుడు వీలున్నంత వరకు డోర్స్ని మనం ఓపెన్ క్లోజ్ చేయకుండా ఉండడం, లేదా ఓపెన్ క్లోజ్ చేయాల్సి వచ్చినా కూడా వీళ్ళంత వరకు మనము ఓన్లీ ఒక పర్సన్ పట్టేంత వరకే ఎంటర్ అయ్యి మనం క్లోజ్ చేయడం మళ్ళీ డోర్. అండ్ దెన్ అలానే కంట్రోల్డ్ టెంపరేచర్, అవసరమైతే ఇంటర్మీడియట్ రూమ్ హీటర్స్ యూజ్ చేయడం. ఎస్పెషల్లీ చలికాలంలో మనకి రూమ్ హీటర్స్ ఆన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్, ఇన్ ఎవ్రీ 5 to 6 hours ఒక హాఫ్ అన్ అవర్ మనం రూమ్ హీటర్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, రూమ్ వెచ్చగా ఉంటుంది. సో అవర్ టార్గెట్ షుడ్ బి టు మెయింటైన్ ambient టెంపరేచర్ ఇన్ ద సరౌండింగ్ ఎన్వైర్న్మెంట్. కానీ బేబీని టూ మచ్ కవరింగ్ కూడా చేయకూడదు. ఇది అంటే ఇప్పుడు చలికాలంలో పుట్టిన బేబీస్కి అండ్ సమ్మర్లో పుట్టిన బేబీస్కి అండ్ మాన్సూన్లో పుట్టిన బేబీస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? బేబీస్ పరంగా ఏవి డిఫరెన్స్ ఉండదు. మనం ప్రొవైడ్ చేసే టెంపరేచర్ ఎలా ఉంటుంది అనే దానిపైననే బేబీ అవుట్కమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్లో పుట్టిన బేబీని మనం ప్రాపర్గా డ్రెస్ చేయకుండా, బేబీకి మనం ఎక్సెసివ్ వెంటిలేషన్ ఉంది, డోర్ అంతా ఓపెన్ చేసి ఉంది అన్నప్పుడు ఆ బేబీ కోల్డ్ అయిపోయి హైపోథర్మియాలోకి వెళ్ళే రిస్క్ డెఫినెట్లీ ఉంటుంది. అలానే చలికాలంలో పుట్టిన బేబీస్ని మనం అంతా కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉంచి హీటర్స్ యూస్ చేస్తూ, మినిమల్ డోర్ ఓపెనింగ్ చేస్తూ బేబీని మనం అప్రోప్రియేట్గా డ్రెస్ చేసినట్లయితే దెన్ వాళ్ళ టెంపరేచర్ అనేది అబ్సల్యూట్లీ డిజైర్డ్ రేంజ్లో మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను కొన్ని చోట్ల వెబ్ సిరీస్లో కానీ లేకపోతే బయట కానీ గూగుల్ చేసినప్పుడు చూసా, లైక్ బేబీస్కి సడన్గా ఇక్కడ లిప్స్ అనేవి బ్లూయిష్ అయిపోతుంటాయి. దట్ వాస్ హైపర్ అఫిక్సియేషన్. దెర్ ఇస్ సమ్ టర్మ్ ఆక్సిజన్ అందకుండా. సో కెన్ యూ ప్లీజ్ టెల్ అబౌట్ దాట్? సో మెడికల్ టర్మినాలజీలో దాన్ని సైనోసిస్ అంటాము. సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోవడము. బట్ ఎప్పుడైనా అది నోటీస్ చేసినట్లయితే వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ మెడికల్ ఎమర్జెన్సీ. సో వీలున్నంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనము మనం బేబీకి మానిటర్కి కనెక్ట్ చేసి బేబీ యొక్క హార్ట్ రేట్, బేబీ బ్రీతింగ్ ఎలా తీసుకుంటుంది, బేబీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, అండ్ ఆల్సో డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం సరైన కారణం ఏంటి అనేది మనం చెప్పడానికి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా సింపుల్ రీజన్సే ఉంటాయి, రివర్సిబుల్ కాజెసే ఉంటాయి.
అండ్ వాటిని మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే బేబీకి ఏ హామ్ లేకుండా మనము కాపాడుకోవచ్చు. ఒక బేబీకి, న్యూ బార్న్ బేబీకి ఎంత ఫ్రీక్వెంట్లీ వీ షుడ్ గివ్ అ బాత్? డైలీ ట్వైస్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక క్లారిటీ ఇవ్వండి. సో బేబీస్కి మనం ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్లో వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ కాన్స్టెంట్లీ వాళ్ళ స్కిన్ ఆయిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి, అలానే హీట్ని ప్రిజర్వ్ చేయడానికి. మనము ఫ్రీక్వెంట్గా బాత్ చేయించినట్లయితే ఆ ఆయిల్స్ని మనము వాష్ అవుట్ చేసేస్తాం. సో బేబీ మళ్ళీ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ఆయిల్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి. దీని వలన బేబీ క్యాలరీస్ బర్న్ అవ్వడము, వెయిట్ గెయిన్ అనేది అప్రోప్రియేట్గా లేకపోవడం అనేది జరుగుతుంది. సో మెడికల్లీ మేము రికమెండ్ చేసేది ఫస్ట్ 6 monthsలో మాత్రం ఎవ్రీ ఆల్టర్నేట్ డే, రోజు తప్పించి రోజు స్నానం చేపిస్తే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బేబీకి స్నానం చేయించేటప్పుడు అమెరికాలో, చైనాలో వీడియోస్ చూస్తుంటే ఎంత సుకుమారంగా హ్యాండిల్ చేస్తారు బేబీని. ఇండియాలో అయితే ఇట్టిట్టని దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ అమ్మమ్మాస్ యూస్ టు డూ. ఈస్ దట్ కరెక్ట్? ట్రూలీ స్పీకింగ్, బేబీని ఎంత జెంటిల్గా హ్యాండిల్ చేస్తే బేబీకి అంత మంచిది. సో మనము ఇలా మీరు అన్నట్లుగా ఏదైతే రఫ్గా హ్యాండిల్ చేసి రిపీటెడ్గా రబ్ చేస్తూ స్కిన్ని చేయడం వలన ఏ యాడెడ్ బెనిఫిట్ ఉండదు, ఇంకా మనం తెలియకుండా నష్టమే కలిగిస్తుంటాము. బికాస్ మీకు ముందు చెప్పినట్టుగా ఈ స్కిన్ పైన ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి బేబీ హెల్త్కి, బేబీ నాట్ ఓన్లీ స్కిన్ హెల్త్, బేబీ జనరల్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇలా రిపీటెడ్గా రబ్ చేస్తూ ఉండడం వలన ఆ ఆయిల్స్ అన్నిటిని మనం డిప్రైవ్ చేస్తాం బేబీకి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనకి తెలియకుండానే స్కిన్ పైన మైక్రో అబ్రేషన్స్ అని వస్తాయి పిల్లలకి, మనం రఫ్గా హ్యాండిల్. సో వాళ్ళకి ఈజీగా స్కిన్ డ్యామేజ్ అవ్వడం, స్కిన్లో బ్రేక్స్ రావడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ మొహం పైన పగిలిపోయినట్టు అవ్వడము, వాటికి కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడము, డిశ్చార్జ్ రావడము, ఇలాంటివన్నీ కూడా మేము రొటీన్గా చూస్తూనే ఉంటాము. అండ్ అగైన్ మోస్ట్ కామన్ కాజెస్ ఇంప్రాపర్ టెక్నిక్ ఆఫ్ గివింగ్ బాత్ టు ద బేబీ. అన్న, ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు న్యూ బోర్న్ బేబీస్, న్యూట్రిషన్, దే హ్యావ్ దర్ ఓన్లీ సోర్స్ విచ్ ఇస్ మదర్స్ మిల్క్. సో బట్ చాలా సార్లు మదర్స్ మిల్క్ కూడా ఏమంటాం, మదర్స్ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ బేబీకి ఆ మిల్క్ అనేది అంత మంచిగా వస్తుంది. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ దిస్? మదర్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో మదర్స్ యూజువల్గా సూన్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళ క్యాలరీ ఇంటేక్ అనేది ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అప్ టు డబుల్ ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వాళ్ళు తీసుకోవాలి. ఏదైతే ఎక్స్ట్రా క్యాలరీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తీసుకోవాలో దానికి డబుల్ ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు తీసుకోవాలి. సో మదర్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే మదర్ తనకి ఇనఫ్ క్యాలరీస్ తన బాడీలో ఉన్నప్పుడు మాత్రమే తను ఎసెన్షియలీ గుడ్ క్వాంటిటీ అండ్ గుడ్ క్వాలిటీ బ్రెస్ట్ మిల్క్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. దీనికి సంబంధించినంత వరకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం డైట్ పరంగా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం ఎంకరేజ్ చేయాలి మదర్స్కి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ ఈజ్ అ బాయిల్డ్ ఎగ్. సో డైలీ అట్లీస్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్ మనం మదర్స్కి రికమెండ్ చేస్తాం. అలానే సప్లిమెంట్స్ కూడా మనం కాల్షియం, ఐరన్ సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్గా అండ్ త్రూఅవుట్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి డెఫినెట్లీ మనం స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాం. ఈ సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్ రూపంలోనా, లేకపోతే పౌడర్స్, ద జిమ్ ప్రోటీన్ పౌడర్స్ ఆ టైప్స్ లో ఉంటాయి? సో జిమ్ ప్రోటీన్ పౌడర్స్ అనేవి దే ఆల్వేస్ కంటైన్ అడిషనల్ ప్రిజర్వేటివ్స్ అండ్ అడిషనల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ మోర్ టువర్డ్స్ బిల్డింగ్ ఎ మజిల్. ఓకే. అండ్ దే ఆర్ నాట్ ఎంటైర్లీ సేఫ్. ప్రెగ్నెన్సీలో కానివ్వండి, లాక్టేషన్ అంటే డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్లో కానివ్వండి, దే ఆర్ నాట్ టోటల్లీ సేఫ్. సో మనం సప్లిమెంట్స్ అనేవి మెడికల్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రూవెన్ సప్లిమెంట్స్ ఏవైతే మనకు ఉంటున్నాయో, దట్ టు ప్రిస్క్రైబ్ బై డాక్టర్, అవి మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. సో కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్స్ అనేవి మనం త్రూఅవుట్ ద లాక్టేషన్ అంటే త్రూఅవుట్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 6 months ఆఫ్ ద బేబీస్ ఏజ్ కంటిన్యూ యూస్ చేస్తూ ఉండాలి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మదర్స్ దే కెన్ కన్స్యూమ్ లైక్ నాన్ వెజ్ మీట్, చికెన్ అండ్ మటన్, ఫిష్? అబ్సల్యూట్లీ. సో అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ మదర్ డైట్లో ఉండవు. బికాస్ మనము బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేయడము అనేది ఇట్స్ ఎ ఫిజియోలాజికల్ థింగ్. ఇట్ హ్యాపెన్స్ త్రూ అన్ ఎంటైర్లీ కంట్రోల్డ్ ప్రాసెస్ ఇన్ మదర్స్ బాడీ. అది మదర్ తీసుకునే డైట్ పైన ఎట్టి పరిస్థితుల్లో డిపెండ్ అవ్వదు. ఒకటి మెయిన్ థింగ్, ఇఫ్ ద మదర్ వాజ్ అ డయాబెటిక్, మళ్ళా ఆమె అదే మిల్క్ ఆమె బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న మిల్క్ బేబీకి ఇవ్వడం వల్ల ఇస్ దేర్ ఎ ఛాన్స్ ద బేబీ మైట్ గెట్ డయాబెటీస్? సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఉండదు. బికాస్
మదర్కి ఏ అండర్లైన్ హెల్త్ కండిషన్ ఉన్నా కానీ అందరు మదర్స్లో బ్రెస్ట్ మిల్క్ ఒకేలాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో బ్రెస్ట్ మిల్క్ అబ్సల్యూట్లీ 100% సేఫ్ టు ఎవ్రీ చైల్డ్ అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఆర్ కొన్ని సర్టెన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వేర్ మదర్ మైట్ బి హ్యావింగ్ ఎ సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ అండ్ అది బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో తప్పిస్తే మదర్కి ఏ అండర్లైన్ హెల్త్ కండిషన్ ఉన్నా కానీ బ్రెస్ట్ మిల్క్ 100% బేబీకి. For example, sorry, it's a sensitive question again. If the mother has HIV or AIDS, Yes. so is it transmittable to the baby? ఎస్. సో హెచ్ఐవి, హెపటైటిస్ ఇలాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. అందులో వైరస్ అనేది బ్రెస్ట్ మిల్క్లో కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. Okay. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం మదర్కి సర్టెన్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, అంటే వైరల్ లోడ్ అవన్నీ చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకొని దాని బేసిస్ మీదనే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా అనేది మనము సజెషన్ ఇస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కండిషన్స్తో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే మెడిసిన్స్ అవి ఉంటాయి. సో అలాంటి మెడిసిన్స్ పైన మదర్ ఉన్నా కానీ డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే బ్రెస్ట్ ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది. Now, another main question, the colostrum. Yeah. Is it should be taken into safe hands or or it should be discarded? కొలోస్ట్రమ్ అనేది లిక్విడ్ గోల్డ్ అండి. సో మనము ముర్రుపాలు అంటాం కదా, సో మదర్ ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ మిల్క్ అది. అందులో చాలా యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, బేబీకి చాలా ప్రొటెక్ట్ చేస్తాయి, బేబీ గట్ని, సో పొట్ట పేగులని ప్రైమ్ చేస్తాయి అన్నమాట, సో ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి. సో అది ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కార్డ్ చేయకూడదు. బేబీకి ఎంత క్వాంటిటీ వచ్చినా సరే అది ఖచ్చితంగా బేబీకి మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. I mean, what about కొంతమందికి, కొంతమంది మదర్స్ కి బ్రెస్ట్ మిల్క్ అంతా ప్రొడ్యూస్ అవ్వదు. అది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే వాట్ షుడ్ వి డూ? I mean, is this a neonatologist question or is it a gynecologist question? Actually, it's a question for both the doctors, both the specialities. From my perspective, what I would suggest is, మనకి యూజువల్గా మదర్ కనుక ఆప్టిమల్ డైట్ తీసుకొని ఆప్టిమల్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నట్లయితే మదర్ మిల్క్ సరిపోని సిచ్యువేషన్ అనేది రావడం చాలా చాలా అరుదు. మనం డే టు డే చూసే సిచ్యువేషన్స్లో ఈ మదర్ మిల్క్ సరిపోకపోవడానికి మెయిన్ రీజన్ ఏముంటుందంటే మాల్నరిష్డ్ మదర్. సో మదర్కి సరైన రీతిలో న్యూట్రిషన్స్ అందకపోవడము లేదా మదర్ అండర్ వెయిట్ ఉండడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్గా డైటరీ అడ్వైజే ఇస్తాము, అండ్ మీకు ముందు చెప్పినట్టుగా సప్లిమెంట్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా అడ్వైస్ చేస్తాము. బట్ కొన్నిసార్లు ఏమవుతుందనంటే మనం అన్ని మెజర్స్ తీసుకున్నా కానీ మదర్ మిల్క్ బేబీకి సరిపడా అందకపోతుండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు సేఫ్లీ యూజ్డ్ ఫార్ములా ఫీడ్స్ ఉంటాయి, అది కూడా అండర్ డాక్టర్ రికమెండేషనే బేబీకి మనం ఫార్ములా ఫీడ్ ఇవ్వచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఇందులో ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లో పిల్లలకి బర్రె పాలు కానీ, ఆవు పాలు కానీ, మేక పాలు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో పట్టకూడదు. డాంకీ పాలు ఇక్కడ పట్టకూడదు. There are only 2 purest forms on this earth. One is rainwater and another is mother's milk. చిన్నప్పటి నుంచి బయాలజీలో నేర్చుకునేది ఒకటే ప్రాపర్ గుర్తున్నది. సో కమింగ్ టు బేబీస్ ఫుడ్ ఆన్ లేటర్ స్టేజెస్, ఒక బేబీకి మనం ఎన్ని రోజుల తర్వాత, ఎంత టైం తర్వాత వీ కెన్ ఇంట్రడ్యూస్ ది సిరియల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, సెరలాక్ ఇదంతా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సెరలాక్ గుడ్? వెరీ డిబేటబుల్ క్వశ్చన్. సో మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, షుగర్ బేస్డ్, నాన్ షుగర్ బేస్డ్, లాక్టోస్ బేస్డ్, నాన్ లాక్టోస్ బేస్డ్. సెరలాక్ అనేది ఈజ్ ఇట్ ఎ బ్రాండ్ నేమ్ ఆర్ ద the food name? No, it's a name of that brand itself, and produced by a company, and they market it with this name. So it's a freeze-dried form, which can be made into semi-solid by mixing with water or milk, and then baby ki manam istam. So ఇది ఐడియల్లీ స్పీకింగ్ మనకి ఎప్పుడైనా కూడా హోమ్ బేస్డ్ సెమీ సాలిడ్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది బేబీకి హెల్త్ ప్రమోషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, యూఆర్ అబౌట్ టు సే అబౌట్ దట్ ఉగ్గు థింగ్, రైట్? yes yeah, please. మన టార్గెట్ అంతా కూడా బేబీకి ప్రోటీన్, ఫ్యాట్ వెళ్ళాలి, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ విత్ న్యాచురల్ షుగర్స్ వెళ్ళేలాగా చూసుకోవాలి. సో దీనికి మనం చేయగలిగింది ఇంట్లో హోమ్ మేడ్ పల్సెస్ తోటి రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకుంటే, మనం యూజువల్గా దాన్ని ఉగ్గు అని పిలుస్తాం అందరం. సో దాన్ని మనం చేసేసుకొని దాంట్లో మనం వాటర్ తోటి బాయిల్ చేసేసుకొని అది బేబీస్కి పెడితే దట్ విల్ బి ఐడియల్ ఫుడ్. సో ఇందులో మనం ప్రోటీన్స్ అనేవి బేబీకి ప్రొవైడ్ చేస్తాము. దెన్ దానికి మళ్ళీ హోమ్ మేడ్ ఘీ యాడ్ చేసుకున్నట్లయితే
ఫ్యాట్ అనేది బేబీకి బెస్ట్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ అనమాట అది. అండ్ దెన్ న్యాచురల్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అన్నిటికీ ఫ్రూట్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ వేర్ మనం బేబీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేయడానికి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ బేబీ ఇస్ డిఫరెంట్. Anna, that's called weaning, right? Yes. So what exactly is weaning? Weaning is a medical term that is used for babies who have reached around 5.5 to 6 months of age, where they are ready to take food other than mother's milk. Yeah. So మనం బెంచ్ మార్క్ అనేది అగైన్ ఎగ్జాక్ట్ ఈ ఏజ్ కి స్టార్ట్ చేయాలనేది ఏముండదు. అరౌండ్ 5.5 to 6 months ఏజ్ కి వన్స్ బేబీ క్రాసెస్ 6.5 7 kgs ఆఫ్ వెయిట్, వాళ్ళు దే విల్ బి రెడీ, వాళ్ళ గట్ అనేది ఇట్ విల్ బి రెడీ టు డైజెస్ట్. మన దగ్గర అప్పుడే అన్నం ముట్టించడం అని చిన్న సెరమనీ చేస్తారు కదా. సో అన్నం పెట్టొచ్చా? ఐ మీన్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద బెస్ట్ ఇండియన్ ఫుడ్స్ ఫర్ ద బేబీ? సో ఇనీషియల్గా సెమీ సాలిడ్స్ తోటి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పల్సెస్ తోటి మనం ఏదైతే రోస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తామో ఐడియలీ ఫస్ట్ ఫుడ్ ఆఫ్ చాయిస్ అదే ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఫ్రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు ప్యూరీ ఫామ్లో. బనానా, యాపిల్ ఎస్పెషల్లీ కొంచెం బాయిల్ చేసిన యాపిల్ అయితే వాళ్ళకి ఈజీ ఉంటుంది డైజెస్ట్ చేసుకోవడం. అవకాడో, ఇలాంటివన్నీ కూడా మనం ఇనీషియల్ వీనింగ్ ఫుడ్స్లో కన్సిడర్ చేస్తాము. అండ్ వన్స్ 8 months 9 months ఏజ్ వచ్చే టైంకి మనం రైస్ కిచిడీ లాగా ప్రిపేర్ చేయడము, ఉడికిచ్చి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేయడము, పొటాటో ప్యూరీ కానీ క్యారెట్ ప్యూరీ కానీ ఇవన్నీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే. ఆల్సో విలేజెస్లో ఇట్లాంటి ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కీపింగ్ ద బేబీ వార్మ్, మీరు చెప్పిన వెంటిలేషన్, డోర్ తీసి పెట్టడం, లైక్ ఆల్ దీస్ థింగ్స్ కాంట్ హ్యాపెన్. ఎస్, లెట్స్ బి రియల్. యా. వాట్ కెన్ వి డూ? వాళ్ళు ఏం చేయగలుగుతారు ద బెస్ట్? సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినట్లయితే బేబీనే మనం వీలున్నంత వరకు వార్మ్గా పెట్టుకోవడము. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఇండోర్స్లో మనము అడిషనల్ క్లాతింగ్ యూస్ చేయొచ్చా లేదా అనేది. సో మనకి కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ ఉండి ఇండోర్స్లో ప్రొటెక్షన్ బేబీకి ఉన్నంత వరకు మనం ఎక్సెసివ్ క్లాతింగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్ ఉన్నట్లయితే మాత్రం మనం బేబీనే వీలున్నంత వరకు ఎక్సెసివ్ క్లాతింగ్ తోటి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఆల్సో అన్న వన్ ఫైనల్ క్వశ్చన్, అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బేబీని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, లేకపోతే లైక్ ఎంతసేపు ఆన్ అన్ యావరేజ్ పర్ డే బేబీని ఎత్తుకోవాల్సి ఉంటుంది? అండ్ ఎంతసేపు నార్మల్గా ఉండాలి? మొత్తం రోజంతా పెట్టుకున్నా సరే అది తప్పేనా? సో స్కిన్ టు స్కిన్ కేర్ అనేది, బేబీని ఎత్తుకోవడం అనేది బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. సో స్కిన్ టు స్కిన్ కేర్లో మనం కంగారు మదర్ కేర్ అని అంటాము. యూజువల్గా ఇది అండర్ వెయిట్ బేబీస్కి ఇట్స్ అన్ ఐడియల్ వే ఆఫ్ ప్రమోటింగ్ ద బాడీ హీట్ అండ్ ఇంప్రూవింగ్ ద వెయిట్ గెయిన్ ఆఫ్ ద బేబీ. సో మన దగ్గర ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ బరువు తక్కువ పుట్టిన పిల్లలకి కానీ డైలీ ఆన్ అన్ యావరేజ్ 4 to 6 hours ఆఫ్ కంగారు మదర్ కేర్, అదే స్కిన్ టు స్కిన్ కేర్ ఇవ్వడం అనేది రీసెర్చ్ హ్యాస్ ప్రూవెన్ దట్ అది అలా చేయడం వలన వెయిట్ గెయిన్ అనేది ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్ ఆఫ్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ బేబీని ఎత్తుకోవడం అనేది మనం ఇప్పుడు నార్మల్గా ఫీడింగ్ ఇచ్చాక కాసేపు మనం ఎత్తుకొని బర్పింగ్ లాగా చేస్తాము, చేసి బేబీకి ఫీడ్ సెటిల్ అయ్యేదాకా కొంచెం టైం ఇచ్చి పడుకోబెట్టడం చేస్తాం. అంటే ఈ బర్పింగ్ అనేది పిల్లలు వాళ్ళంటే వాళ్ళే చేస్తారు అట్లా పట్టుకుంటే? లైక్ మనం ఏమైనా ఒత్తి ఇట్లా బర్ప్ చేయించాలంటే ఏమైనా ఉంటాయా? మనం జస్ట్ బ్యాక్ని ట్యాప్ చేస్తే సరిపోతుంది, మనం ఏం ప్రెస్ చేయకూడదు. సో మీకు ముందు చెప్పినట్టుగా అప్రైట్ పొజిషన్లో బేబీని ఎత్తుకొని బ్యాక్ని జెంటిల్గా మనం ఇలా ట్యాప్ చేస్తాం అనుకోండి, యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు బర్ప్ని లెట్ అవుట్ చేస్తారు. అంటే సౌండ్ ఏమైనా వస్తుందో లైక్ అడల్ట్స్ వచ్చినట్టు? సౌండ్ వస్తుంది డెఫినెట్లీ, బట్ నాట్ ఆల్ ద టైమ్స్. సో ప్రతిసారి బర్ప్ రావాలని రూల్ ఏమీ లేదు. ఓకే. ద రీజన్ వై వి బర్ప్ ఏ బేబీస్, వాళ్ళు మిల్క్ తీసుకునేటప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ ఎయిర్ని కూడా బాగా స్వాలో చేస్తారు. సో స్టమక్ ఇస్ ఫుల్ ఆఫ్ మిల్క్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్. వాళ్ళకు కూడా గ్యాస్ వస్తుందా? యా. సో ఫుల్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది కాబట్టి స్టమక్ ఫుల్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వామిటింగ్ చేసే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎయిర్ని కనుక మనం బయటికి తీసేసినట్లయితే ఓన్లీ మిల్క్ ఉండడం వలన స్టమక్ ఫుల్నెస్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి బ్లోటింగ్ తక్కువ ఉంటుంది అండ్ వామిటింగ్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో ఇదేనా బేబీస్ గ్యాస్ ఇష్యూ అంటే వాట్ యు ఆర్ సేయింగ్? నో అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, నథింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఒక్కటే రీజన్ ఉంటుంది, ఎక్సెసివ్ ఎయిర్ కన్సంప్షన్ చేస్తుంటారు మిల్క్ తీసుకునేటప్పుడు. బట్ వేరే అగైన్ now that you brought the topic, there are a lot of misconceptions about mother's diet. సో మదర్ ఇది తీసుకుంటే బేబీకి పొట్ట ఇబ్బంది అవుతుంది, గ్యాస్ వస్తుంది అని చెప్పేసి అని అలాంటి రిలేషన్ ఏమీ ఉండదు. అందరూ మదర్స్కి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ డైట్ దే టేక్,
మిల్క్ ప్రొడక్షన్ అనేది ఒకేలాగా జరుగుతుంది. మిల్క్ అనేది ఎండోజినస్గా ప్రొడ్యూస్ అవుతుంది, ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. సో దానికి మదర్ డైట్ తోటి ఏ సంబంధం ఉండదు. ఓకే. ఆల్సో సారీ అగైన్ వన్ లాస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ బేబీస్ ఏడుపు. Yeah. పిల్లలు ఏడుస్తూనే ఉంటారు కొంతమంది, అండ్ చూసేటోళ్ళకి కూడా బాధ అవుతుంది, అరే ఎందుకు ఇంత చిన్న బేబీ ఇంతగానో ఏడుస్తుంది, ఏడు పాపట్లేదు అంత అని చెప్పేసి పేరెంట్స్ టెన్స్ అయిపోతుంటారు. సమ్ టైమ్స్ గ్యాస్ వల్ల కావచ్చు, లేకపోతే ఆకలి. హౌ డు యూ డిఫరెన్షియేట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? ఐ మీన్ లైక్ ఎక్కువసేపు ఏడిస్తే కూడా ఈజ్ దట్ ఓకే, ఈజ్ ఇట్ ఫైన్? ఇట్స్ అ వెరీ వెరీ బ్రాడ్ టాపిక్ టు డిస్కస్, టు బి ఆనెస్ట్. సో ఏడవడానికి, బికాస్ క్రయింగ్ ఈజ్ యర్ ఓన్లీ లాంగ్వేజ్. పిల్లలు ఏడవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. స్టార్టింగ్ విత్ హంగర్, స్టార్టింగ్ విత్ బోర్డమ్. సో హంగర్ మోస్ట్ కామన్ కాజ్ ఉంటుంది. దెన్ దే మే గెట్ బోర్డ్, వాళ్ళ అటెన్షన్ సీకింగ్ కోసం ఏడవడం చేస్తారు. వాట్ ఇంపార్టెంట్ ఈస్ టు రిమెంబర్ ఈస్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మైనర్ రీజన్సే ఉంటాయి వీటికి. సో ఫీడింగ్ క్యూస్ ఉన్నట్లయితే, అంటే బేబీ వెతుక్కుంటున్నారు మదర్ కోసము, లేదా మౌత్ ఓపెన్ చేయడము, లేదా స్వాలోయింగ్ మూమెంట్స్ చేయడం, అలాంటివి చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు అని అర్థం. సో యూజువల్గా ఫీడింగ్ ఇస్తే వాళ్ళు ఏడుపాపడం అనేది చేస్తారు. దెన్ మనం కన్సోల్ చేయడము, బేబీతో మాట్లాడుతూ ఉండడము, బేబీని కాసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పడం లాగా చేశాక వాళ్ళు ఏడుపాపేశారు అనుకోండి, దట్స్ ప్రాబబ్లీ బికాస్ వాళ్ళకి అటెన్షన్ కావాలి. ఓకే, బట్ బియాండ్ దిస్ ఏడుస్తున్నారు అని అంటే మాత్రం డెఫినెట్లీ మనము మెడికల్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. వన్ కామన్ రీజన్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ కోలిక్. సో యూజువల్గా వీళ్ళు ఫుడ్, మిల్క్ ఎక్కువగా తీసుకుంటూ డైజెషన్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళకి గట్లో, పొట్ట పేగులలో ఈ మూమెంట్ అనేది స్లగ్గిష్ అయిపోవడం, తగ్గిపోవడం వలన పెయిన్ అనేది వస్తుంది. సో దానికి వాళ్ళు బాగా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము, బాగా ఎక్సెసివ్గా ఏడవడం అనేది చేస్తారు. దానికి చాలా సింపుల్ మెజర్స్ ఉంటాయి. మనం ఎవాల్యుయేట్ చేసుకొని అదర్ కాజెస్ని రూల్ అవుట్ చేసుకున్నప్పుడు కొన్ని బేసిక్ మెడికేషన్స్ ఇస్తే సెట్ అయిపోతుంది. అండ్ రేర్లీ పెయిన్ ఉండడము, లేదా ఇంకేదైనా ఇంటర్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా కంటిన్యూస్గా ఇన్కన్సోలబుల్ క్రై ఉండే అవకాశం ఉంటుంది. దానికి మాత్రం మనం ఫర్దర్గా బేబీని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడము, ఇయర్స్ ఇలాంటివి చెక్ చేసుకోవడము, అండ్ స్కిన్లో ఎక్కడైనా ఇంజరీస్ ఉన్నాయా, ర్యాషెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవడం చేసి, అది కూడా ఏది లేనట్లయితే మాత్రం మనం ఫర్దర్గా మానిటరింగ్ కోసం బేబీని అబ్జర్వేషన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, డాక్టర్ నితేష్. మొత్తం లైక్ యూ గేవ్ మీ అ రియల్లీ గుడ్ పర్స్పెక్టివ్ ఆన్ ఎవ్రీథింగ్. సో ఐ హోప్ ది ఆడియన్స్ ఫెల్ ద సేమ్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ రియల్లీ గుడ్ NICU setup to Nalgonda on such large scale. Thank you so much. So guys, that's it for today. See you all in the next episode.